పారిశ్రామిక రంగంలో ఏపీ దూసుకుపోతుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని కేసీఆర్ అనడం దురదృష్టకరమన్నారు మంత్రి ఆనం. చంద్రబాబును స్టేట్మెంట్స్ అని ప్రపంచమే కీర్తిస్తుంటే కేసీఆర్ కి నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత అని మండిపడ్డారు. ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది.